ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనున్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం మందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా చక్కగా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంతో ధైర్యాన్ని మనల్ని నింపుతూ ఉన్నారు. అనేకమైన విషయాలలో దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నారు. అనేకమైన మాటలు మనతో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనల్ని నింపుతూ ఉన్నారు కదా. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఇలా వేగిరాన్ని నిలిచి దేవుని మాటలు మనం ధ్యానించడానికి సిద్ధపడ్డాం కదా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. మనం ఆశపడుతున్నట్టుగా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ఉదయకాల సమయంలో ధ్యానిద్దామా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. చూడండి, దేవుని మాటలు ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా ఉంటారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతి విషయంలో మనము మన గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదండి. మరి ఆలోచించినప్పుడు మనం మంచిగా వెళ్తున్నామా, మంచి మార్గాల్లో మరి నడుస్తున్నామా, నడవట్లేదని కూడా గ్రహింపు మనలో ఉండాలి. అవునా కాదా? మనము చెడ్డగా మరి నడిచినప్పుడు, అంటే చెడ్డగా జీవిస్తూ ఉన్నప్పుడు అది మనకు కీడే తీసుకొస్తుంది కదా. మనం మంచి నడవడిలో నడిచినప్పుడు మరి మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయనే గ్రహింపు మనలో ఉండాలి. చూడండి, ప్రత్యేకంగా దేవుని మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, ఆమె దేవుని మాటలు వింటూ ఉన్నారా? వినడము ఒక వంతు అయితే అంగీకరించడం ఒక వంతు. అంగీకరించిన వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. విన్నవారు మరి విన్నట్టుగానే ఆ మాటల్ని వదిలేస్తూ ఉంటారు. కానీ విని అంగీకరిస్తూ ఆ మాటల్ని పట్టుకుని ముందుకు సాగే వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆమె దేవుని మాటలు నీకు మంచి చేస్తాయి. దేవుని మాటలు నిన్ను అద్భుతకరంగా నడిపిస్తాయి. దేవుని మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ప్రియ సహోదర సహోదరి, దేవుని మాటలు నీకు నూతనమైన బలాన్ని తీసుకొని వస్తాయి. దేవుని మాటలు పడిపోయిన నీ జీవితం, చెదిరిపోయిన జీవితం, మరి నీ జీవితం చాలా భయంకరమైన స్థితిలో ఉందేమో, కానీ నీ జీవితం మార్చబడుతుంది ఆయన మాటల ద్వారా. ఆయన మాటలు నిన్ను బాగు చేస్తుంది. ఆమేన్. నీకు మంచి చేస్తూ ఉంది. అందుకనే దేవుని మాటలు విని అంగీకరిస్తూ మరి మనం ముందుకు సాగినప్పుడు అలాంటి వారి జీవితాలు సురక్షితంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. సురక్షితంగా జీవించాలని ఆశ నీలో ఉందా? అయితే దేవుని మాటలు అంగీకరించే వారిగా నీవు ఉండాలి.
దేవుని మాటల చొప్పున మన బ్రతుకులు ఉన్నప్పుడు దేవుడు చేయవలసిన పనులు, అంటే దేవుడు ఏదైతే చేయమని చెప్తూ ఉన్నారో ఆయన మాటలు పట్టుకొని దేవుడు మంచి అన్నదాన్ని మంచిగా పట్టుకోవాలి, వద్దు అన్నదాన్ని మనం విడిచిపెట్టే వారిగా ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా దీవించబడుతూ ఉంటాము. ఆమేన్. చూడండి, అలాంటి వారికి ఎలాంటి భయము మరి ఏ ఆపద వచ్చినా ఉండదంట. ఆమేన్. అందుకని చక్కని మాటలు, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. ఎందుకో తెలుసా, అలాంటి వారు చాలా ధైర్యము కలిగి నింపబడతారు, ధైర్యంతో ముందుకు సాగుతారు. దేవుని మాటలు అంగీకరించిన వారు ఎలాంటి సమస్య వచ్చినా నా దేవుడు నాకు సహాయం చేసే అద్భుతమైన వారు ఉన్నారు, ఆయన ఖచ్చితంగా నన్ను కాపాడుతారని ధైర్యం వాళ్ళలో ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నావా, లేదా దేవుని మాటలు వదిలేస్తూ ఉన్నావా? కొద్దిమంది అయితే అసలు దేవుని మాటల్ని అంగీకరించలేకపోతూ ఉంటారంట, అసలు వినలేరు కదా. అలాంటి జీవితాలు, అలాంటి వారి బ్రతుకులు చాలా భయంకరంగా ఉంటాయండి. నీవెంతసేపు క్రైస్తవుడు అని యాక్ట్ చేసినా, లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా, క్రైస్తవ జీవితంలో నువ్వు చెప్పుకున్నంత వరకే నువ్వు క్రైస్తవుడు, అంటే నీ క్రైస్తవుడు అండి, నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకోవడం కాదు. ఈ రోజున నీ బ్రతుకు మార్చబడాలి. ఆమె క్రైస్తవుడు అంటే ఒక నూతనమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. నీలో క్రీస్తు ఉండాలి. అప్పుడు నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం కాదు, నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టి, నీ క్రియల్ని బట్టి, నువ్వు చేస్తున్న పనులు బట్టి ఇతరులు నువ్వు క్రైస్తవుడు అని చెప్పాలి. ఆమేన్. అలాంటి జీవితాలతో మరి దేవుడు ఒక ఉన్నత స్థితిలో మనల్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్న దేవుడే ఉన్నారు. అందుకనే దేవుని మాటను అంగీకరిద్దాం. దేవుని మాటను పట్టుకున్న వారు చరిత్రను సృష్టించారు. అనేకమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో జరగనే ఉన్నాయి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? దేవ, చక్కగా నన్ను ఉదయకాల సమయం నడిపిస్తున్నావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయం చక్కగా మాతో మీరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ధైర్యం చేత నింపుతూ ఉన్నారు. మీ మాటల్ని అంగీకరించేవారు సురక్షితముగా ఉంటారంటున్నావయ్యా. అవునయ్యా, మీ మాటలు పట్టుకొని ముందుకు సాగుదుము కాక. మాలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన తలంపులు, ప్రతి భయంకరమైన వ్యతిరేకతలు, బలహీనతను తొలగించండి. మీ కొరకు మేము బ్రతకాలయ్యా, మీ కొరకు మేము నడవాలి, సహాయం చేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. ఉదయకాల సమయంలో చక్కగా మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారయ్యా ప్రభా. ఇదిగోండి ప్రభా, మీ మాటల్ని అంగీకరించినప్పుడు సురక్షితముగా ఉంటారని ప్రభా. మీ మాటల్ని విడిచిపెట్టే వారిగా కాదు, మీ మాటల్ని పట్టుకునే వారిగా మేము ఉంటుము కాక. మా బ్రతుకుల్లో మార్పును మీరు కలగచేయమని వేడుకున్నాం. ఎంతమంది ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరుగును కాక ప్రభా. ఇదిగోండి, మా జీవితంలో మీ బలమైన కార్యాలు జరగాలంటే, మేము చూడాలంటే ముందుగా మా జీవితాలు మార్చబడాలయ్యా. సహాయం ఇచ్చండి. అలా ప్రతి మాటకు మేము లోబట్ట కృపను దయచండి. ఎంతమంది ఉదయకాల సమయం మాటలు వింటున్నారు, ఏది మంచో ఏది చెడో గ్రహించే వారిగా కృపను దయచేయమని వేడుకున్నాం. మంచి ఆలోచనలు కలిగి ముందుకు సాగుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాం. అలానే ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, లేని స్థితిలో ఉన్నారో, ఒంటరి స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. మీరే సహాయం చేయండి, మీరే బలపరచండి, తోడుగా ఉండండి, అద్భుతం జరిగించండి అయ్యా ప్రభా. ప్రతి విషయంలో మరి ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును కాక, మీ పైన ఆనుకొని జీవించుతారు కాక. అలాగే మేము ప్రార్థన చేసిన ఉదయకాల సమయంలో ప్రభా, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ఉన్నత స్థితిలో ఉంచమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.